నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఒక దైవ వాక్కుతో ఒక రోజును ప్రారంభించడం, ఒక జీవితంలో ఒక రోజును ప్రారంభించే ముందుగా దేవుని యొక్క చిత్తానికి లోబడడం, అది అద్భుతమైన కార్యం దేవుని బిడ్డలారా. కాబట్టి ఉదయకాలమే దేవుడు ఏ రీతిగా తన చిత్తాన్ని బయలుపరుస్తున్నాడో చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో వచ్చి కీర్తనలు 97 దావీదు కీర్తన 10వ వచనం చదువుకుందాం. యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహ్యించుకునుడి, తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడును, భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. ఈరోజు దేవుడు మనకు బలమైన వాక్కును ఏమనిస్తున్నాడు అంటే, ఇక్కడ యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహ్యించుకోండి. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారు చెడుని ద్వేషిస్తారు. దేవుని బిడ్డలారా, ఎవరిలో అయితే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారు చెడుకి మరి అసహ్యించుకునే విధంగా, వారిని దూరంగా ఉంచుకునే విధంగా, వారిని ఎప్పటికప్పుడు వారిని వారు పవిత్రపరుచుకుంటూ పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి జీవించడానికి ఇష్టపడతారు. ఏది పరిశుద్ధమైన జీవితము అంటే, బైబిల్ ఏదైనా సెలవిస్తూ ఉంది, దుష్టుల ఆలోచించకుండా నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్కులు కూర్చుండే చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దీవారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, అప్పుడు అతను నీటి కాలువలో ఏమైనా చక్కగా ఫలిస్తాడని, తను చేయడంతా ఫలభరితంగా ఉంటుందని దేవుడు మనకు ప్రతి విషయాన్ని బైబిల్లో తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి చెడుకి దూరంగా ఉండాలి ప్రత్యేకంగా దేవుని బిడ్డలు. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వలె పాపిని ప్రేమించాలి, పాపాన్ని ద్వేషించాలి. దేవుని బిడ్డరా, అంటే ఈ లోకంలో బ్రతికేటప్పుడు ఎదుటి వ్యక్తిని చూసి నువ్వు పాపి, నువ్వు పాపంలో ఉన్నావు కాబట్టి నీతో నేను మాట్లాడను, నీతో స్నేహం చేయను అని కాదు, కానీ పాపిని ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు కనుక నీకు దేవుడు మంచి కృపిస్తే, మంచి జ్ఞానం ఇస్తే వారితో మాట్లాడుతూ వారి పాపాన్ని వారికి చూపిస్తూ దాని నుంచి బయటికి తీసుకొచ్చి నిత్య రాజ్యం, నిత్య సంతోషం ఏంటో వారికి బయలుపరిస్తే అది గొప్ప విషయం. కానీ ఒకవేళ నువ్వు చేయలేకపోతే, నువ్వు నిలబడలేకపోతే ఖచ్చితంగా అటు వారికి నువ్వు దూరంగా ఉండడమే మంచిది. దేవుడు దగ్గర ఇక్కడ దేవుడు ఏమైనా తెలియజేసినంటే తన భక్తుల ప్రాణంలో ఆయన కాపాడతాడు. ఇవి నువ్వు చేస్తూ నువ్వు ఎక్కడైనా వెళ్ళు, అగ్ని గంధకాల్లో వెళ్ళు, లేకపోతే సింహం బోనుల్లోకి వెళ్ళు, ఎర్ర సముద్రం ముందు నిలబడు, ఎరుకో కోటకోట ముందు నిలబడు, ఎక్కడ భయంకరమైన పరిస్థితుల్లో నిన్ను కాపాడతాడు. ఇవన్నీ అనుసరించి నువ్వు నడుచుకోకపోతే ఆయన నిన్ను విడిచిపెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అంటున్నాడు, భక్తిహీనుల చేతుల నుండి ఆయన నిన్ను విడిపించును. నిన్ను ఏ సమయంలో ఆయన విడిపిస్తాడు, ఏ సమయంలో ఆయన గొప్ప కార్యం చేస్తాడు. కానీ ఒకటే ఒకటి చేయాలి, పాపాన్ని అసహించుకోవాలి, లోకాన్ని దూరంగా పెట్టాలి, వీలైతే అనేకులు మార్చాలి, అనేకులు దేవుని ఎదురు నడిపించాలి. ఇది కాకపోతే ఎప్పటికప్పుడు నిన్ను నీవు పరిశుద్ధపరచుకుంటూ దేవుని సన్నిధిలో ఉంటూ దైవ వాక్యాన్ని వింటూ పరిశుద్ధమైన జీవితాన్ని అనవరుస్తూ ఉదయాన్నే వాగ్దానం చూడటం, ప్రార్థన చేయడం, ఇంకా ఆరాధన సమయంలో ఆరాధనలో కలుసుకోవడం, దేవుని చిత్తానికి నిన్ను నీవు అప్పగించుకోగలిగితే నిన్ను ఖచ్చితంగా దేవుడు ప్రేమిస్తాడు, రక్షిస్తాడు, విడిపిస్తాడు, నీ పట్ల తన గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి ఈరోజు దైవ వాగ్దానం ప్రకారంగా ఆ రీతిగా జీవిద్దాం. అంటే దేవుడు ఇట్లా ఆశీర్వదించబడటం చాలా కష్టం. ఆ శాపం అనేది ఈజీగా మన జీవితంలోకి వచ్చేస్తుంది. దేవుని బిడ్డరా, మరి ఆశీర్వాదం అనేది మనం పొందుకోవాలి అంటే దేవుడు ఏం చెప్పాడో అది అనుసరించి నడిస్తే ఈ దీవెనలన్నీ మీ మీద ప్రాప్తిస్తాయి. ఒక్క దీవెన కాదు దేవుని బిడ్డరా, దీవెనలన్నీ అంటున్నాడు. అంటే యేసయ్య ఇచ్చే దీవెన ఎలాంటిదంటే ప్యాకేజ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. అంటే చాలా దీవెనలు ఉంటాయి. ప్రతి దీవెన నీ వెంట వస్తుంది. ఇక ఏ విషయంలో అయినా, నీ ఇంటి విషయంలో, నీ ఆర్థిక విషయాలు, నీ గర్భఫలం, నీ భార్య, నీ బిడ్డలు, లేకపోతే నీ యొక్క ఆర్థిక ఇబ్బందులు, లేకపోతే నీ ఆరోగ్య సమస్యలు, నీకున్న ప్రతి పాడి పశువులు, నీ యొక్క దుక్కిటెద్దులు, నీ పొలం స్థలంలో సమస్తం నీకు దీవెన. అంత దీవెన నీకు కావాలి అంటే, అంత ఆశీర్వాదం నీతో ఉండాలి అంటే దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటే ఈ భూమి మీద పరలోకం ఉంటుంది. చనిపోయినా నిత్యరాజ్యంలో మనకంటూ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డరా, దేవుడు ఏం చెప్పాడో అది విని అనుసరిద్దాం. యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహ్యించుకున్నది. దేవుని భక్తి కలిగి ఆయనను ప్రేమిస్తూ తన భక్తుల ప్రాణంగా ఆయన కాపాడుతూ, రెండోదిగా భక్తిహీనుల చేతిలో నుండి ఆయన నేను విడిపించాలంటే ఒకటే ఒకటి, చెడుతనమును అసహ్యించుకుందాం, చెడుకి పాపానికి దూరంగా ఉంటూ దేవుని బిడ్డలకి దగ్గరగా ఉంటూ దైవత్వంలో నడిపించబడదాం. ఈ దినం దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవ, ఈ దినం మీరు మాకు ఇచ్చిన బలమైన వాగ్వచనాన్ని బట్టి నీకు మహిమ. ఈ రోజు ఎంతమందితో మీరు మాట్లాడుతున్నారు, వారు చెడు నుంచి దూరంగా, చెడుని అసహించుకుంటూ, లోకాన్ని ద్వేషిస్తూ, నిన్ను ప్రేమిస్తూ, అనేకుల్ని నీ వైపు ఆకర్షించే గొప్ప జ్ఞానంతో వారిని నింపి
బలపరుస్తూ నీ ఘనమైన నామాన్ని మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి. ఆమె మంచికి లైక్ చేయండి, 10-20 మంది పంపించడం మర్చిపోవద్దు. దేవుని పిల్లరా మీరు షేర్ చేస్తూ ఉండగా దేవుడు బ్లెస్సింగ్ అనే షేరింగ్ మీకు పంపిస్తూ ఉంటాడు. మరి 3వదిగా 40 దిన ఉపవాస ఆరాధన జరుగుతున్నాయి. ఈరోజు 14వ ఉపవాస ఆరాధన. మీరందరూ కలుసుకోండి, మనందరం కలిసి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. కలుసుకోవాలనుకుంటే జేపీఎం మినిస్ట్రీస్ చర్చి ప్రాంగణంలో ప్యారలీ గ్రామంలో జరుగుతూ ఉన్నాయి. లేకపోతే ఒకవేళ లైవ్లో ఏకీభవిస్తే ఏకీభవించండి. పాస్టర్ యెహోషువ జేపీఎం చర్చ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో లైవ్ వస్తూ ఉంటుంది. మనందరం కలిసి దేవుని నామాన్ని మహిమపరుద్దాం.